మరి ఇగ్నరెన్స్ లో అంటే నీకేమీ తెలియని వాడిగా అమాయకుడిగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. It is designed to keep you away from the truth. సత్యము నుండి నిన్ను దూరముగా ఉంచడానికి ఈ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ప్రయత్నం చేస్తుంది. And if you are a Christian, నీవు క్రైస్తవుడివైతే it will try its best to keep you away from your Bibles. నీ యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి నిన్ను దూరముగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. It will try to keep you away from prayer. నీ ప్రార్థనా జీవితం నుండి నిన్ను దూరముగా తీసుకుని వెళ్ళడానికి ఈ పద్ధతి ప్రయత్నం చేస్తుంది. Yesterday I was in a service. నిన్నటి దినాన నేను ఆరాధనలో ఉన్నప్పుడు And I was at the back of the auditorium. నేను ఆడిటోరియంలో వెనకాల కూర్చొని ఉన్నాను. The service is going on. ఆరాధన కార్యక్రమం జరుగుతున్నది. And at the very end a young man was sitting. మరి ఆ చివరి లైన్ లో ఒక యవనస్తుడు కూర్చొని ఉన్నాడు. He had his phone in his hand. అతని చేతిలో అతని మొబైల్ ఉన్నది. Well, he didn't have a Bible with him, he had a phone. అతని చేతిలో బైబిల్ లేదు గాని మొబైల్ ఉన్నది. And he would